బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం బ్యాడ్ న్యూస్ చెప్పింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయబోయే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం 50% వరకు టికెట్ ధరలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని యాజమాన్యం ప్రకటించింది. పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇదివరకే తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు హైదరాబాద్ నగరం నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నారు. మామూలుగా నార్మల్గా అయితే 290 రూపాయలు కాస్ట్. టికెట్ వాట్సాప్ చూపిస్తాను. ఇక బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం బ్యాడ్ న్యూస్ చెప్పింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయబోయే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు కూడా రాష్ట్ర ఆర్టీసీ కూడా సిద్ధమని చెప్పుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ కూడా రిలీజ్ చేసింది. 50% వరకు టికెట్ ధరలను కూడా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా సవరించనుంది. జనరల్ గా మనం చూస్తే జనరల్ గా పండుగ వేళలో మాత్రమే ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. ఎందుకంటే స్పెషల్ బస్సు పేరుతో ఇప్పటికే మనం చూస్తాం. ఇటు సంక్రాంతి కానీ, దసరా, దివాళీకి స్పెషల్ బస్సు పేరుతో అంటే రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు వేసినప్పుడు దానిలో 20 నుంచి 50% వరకు కూడా అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. అంటే ఈ రకంగా అదనపు ఆదాయంపై కూడా రాష్ట్ర ఆర్టీసీ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు పబ్లిక్ నుంచి కూడా చాలా వరకు ఆర్టీసీపై కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా అదనపు ఛార్జీల పేరుతో ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నారంటూ కూడా కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. జనరల్ గా ఫెస్టివల్ టైంలోనే అంటే సంక్రాంతి కానీ, దివాళీ, దసరా సమయంలోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది. ఇటు సిటీ నుంచి రూరల్ కి, రూరల్ నుంచి సిటీ కూడా నడుపుతుంది. కాబట్టి ఆ సమయంలో జీవో నెంబర్ ప్రకారం కూడా చేస్తారు ఛార్జీలు పెంచడం. అంటే 2003 జీవోను అదనంగా ఛార్జీలు బస్సులు ఛార్జెస్ పెంచేందుకు కూడా ఆర్టీసీ ఈ రకంగా నిర్ణయం కూడా తీసుకుంటూ మనం ఈ మధ్యన చూస్తాం. ఇటు దసరా ఫెస్టివల్ సీజన్ కానీ, అదేవిధంగా దివాళీ కూడా ప్రత్యేకంగా బస్సుల్లో కూడా ఏర్పాటు చేసి అదనపు ఛార్జ్ కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. అంటే జనరల్ గా ప్రత్యేక బస్సులను స్టిక్కర్ అంటిస్తారు. అదేవిధంగా బస్సులో ఎక్కినప్పుడు అక్కడ ఆర్టీసీకి సంబంధించిన కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ ఇందులో ప్రత్యేక బస్సు ప్రత్యేక ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా కొంతమంది ప్రయాణికులు కూడా కొంతవరకు ఆర్టీసీ పై కూడా కొంతవరకు ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజెంట్ రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే ఈ యొక్క సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రకటించింది. మరి స్పెషల్ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమల్లో ఉంటాయని కూడా చెప్పారు. ఇక పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ దైవ క్షేత్రాలకు కూడా భక్తుల సౌకర్యం అర్థం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటు శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట అదేవిధంగా ఇతర దేవాలయాలకు కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను కూడా నడుపుతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఆర్టీసీకి కార్తీక మాసం శబరిమల ఆపరేషన్ ఎంతో కీలకమని, మరి భక్తుల సౌకర్యార్థం అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నట్టు కూడా వెల్లడించడం జరిగింది. ఇక జనరల్ గా ఆది సోమవారాలు శైవ క్షేత్రాలకు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి దీన్ని క్యాచ్ చేసేందుకు కూడా ఆర్టీసీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. మరి దానిలో భాగంగానే స్పెషల్ ఛార్జెస్ పేరుతో అదనపుగా డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచినట్టు కూడా చెప్పారు. సతీష్, అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక పండుగ పేరు చెప్పి ప్రభుత్వం ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేస్తుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించారా? ఇంతవరకు అయితే అధికారులు ఒకటే చెప్తున్నారు, మాకు 2003 సంబంధించిన జీవో ఉంది. ఎందుకంటే ఎక్కువగా రద్దీ ఏర్పడ్డప్పుడు జనరల్ గా ఎక్కువ రద్దీ శనివారం, ఆదివారంలో ఉంటుంది. అదేవిధంగా ఫెస్టివల్ టైం సంక్రాంతి గానీ, దసరా గానీ, దివాళీకి జనరల్ గా
రద్దీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సొంతూరులో పండుగ చేసుకోవడానికి అందరూ కూడా సిటీ జనం అంతా కూడా ఊళ్ళోకి వెళ్తారు కాబట్టి ఆ సమయంలో రద్దీగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ కూడా నడుస్తుంది. అందులో 20 నుంచి 50% వరకు కూడా స్పెషల్ చార్జెస్ కూడా పెంచుతున్నారు. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్నిసార్లు 2003 జీవో సూచించి వాళ్ళు ఈ రకంగా అదనపు ఆదాయంపై ప్రజల ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఆర్టీసీ. మరి ఈ నేపథ్యంలోనే మనం చూస్తాం, ఇటు దసరా కానీ దివాళీ కూడా అటు అదనపు బస్సుల పేరుతో ప్రయాణికుల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో కూడా డబ్బులు దండుకుంటున్న పరిస్థితి. కాబట్టి జనరల్ గా టికెట్ రేట్ ఓ రకంగా ఉంటే మరి అదే విధంగా ఫెస్టివల్ టైంలో మాత్రం అదనంగా 20 నుంచి 50% వరకు కూడా టీజీఎస్ఆర్టీసీ కూడా అదనంగా డబ్బులు కూడా వసూలు చేస్తుంది. మరి దీనిపై కొంతమంది పబ్లిక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం ఈ మధ్యకాలంలోనే. కాబట్టి ఈ నేపథ్యంలో మరి జనరల్ గా అయితే కార్తీక పౌర్ణమికి జనరల్ గా స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా గతంలో ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలు కూడా వసూలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం మరి అదనపు ఆదాయంపై ఆర్టీసీ స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్టు చేస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో సిటీ నుంచి రూరల్ కి ఇతర దేవాలయాలకు కూడా ప్రత్యేకంగా బస్సులు కూడా నడుస్తుంది. మరి అందులో 20 నుంచి 50% వరకు కూడా ఛార్జీలు పెంచుతామని కూడా ఇప్పటికే తెలియజేయారు. కాబట్టి మరి ఇది మాత్రం కొంతవరకు ప్రయాణికులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ రకంగా ఫెస్టివల్స్ పేరుతో అదనపు ఆదాయంపై కూడా ఆర్టీసీ ఫోకస్ చేసిన నేపథ్యంలో మరి ఈ రకంగా చేయడంపై కూడా కొంతమంది ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికైతే మనం ఒక రకంగా చూస్తే మాత్రం ఇప్పటికే ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కూడా మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కూడా అందిస్తుంది. ఇటు ఆర్డినరీతో పాటు మెట్రో ఎక్స్ప్రెసెస్ బస్సులు కూడా ఈ సౌకర్యం ఉంది. కాబట్టి మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి నెలకు 250 కోట్ల నుంచి 400 కోట్లు కూడా చెల్లిస్తుంది, అంటే రియంబర్స్మెంట్ చేస్తుంది. ఎవరైతే మహిళలకు బస్సుల ఉచిత టికెట్ ఏదైతే 0 టికెట్ కొడుతున్నారో ఆ టికెట్ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మంత్ కూడా రియంబర్స్మెంట్ చేస్తుంది. ఇప్పటి వరకు దసరాకి దీపావళికి కేవలం సంక్రాంతికి మాత్రమే వసూలు చేసేటటువంటి ఈ ఛార్జీలు ఇప్పుడు కార్తీక మాసం కూడా వసూలు చేస్తున్నటువంటి దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఈ రకంగా అయితే మాత్రం ఆర్టీసీ ఓ రకంగా అదనపు ఆదాయంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఆదాయం అయితే తగ్గింది. ఉచిత ప్రయాణంతో ఇటు ఆర్డినరీ ఎక్స్ప్రెసెస్ లో కానీ మెట్రో ఎక్స్ప్రెసెస్ లో కూడా ఎక్కువగా మహిళా ప్రయాణికులు ఎక్కుతున్నారు. జనరల్ గా టికెట్ డబ్బులు కూడా రావట్లేదని కూడా కొంతవరకు పబ్లిక్ టాక్ ఉంది. ఎందుకంటే ఒక రూట్ వెళ్ళినప్పుడు ఎక్కువగా మహిళలు ఎక్కుతున్నారు, అందరికి కూడా 0 టికెట్ కొడుతున్నారు. కాబట్టి కొంతవరకు ఆదాయం కూడా తగ్గింది ఆర్టీసీకి. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మహిళల టికెట్ అంటే ఏదైతే ఉచిత 0 టికెట్ ఉందో ఆ టికెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రియంబర్స్మెంట్ చేస్తుంది. అంటే ఎవ్రీ మంత్ 250 కోట్ల నుంచి 400 కోట్లు కూడా ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కూడా రియంబర్స్మెంట్ చేస్తుంది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం సంబంధించి పథకంలో భాగంగా మరి అప్పటికి కూడా ఇప్పటికే ఆదాయం పెరిగినప్పుడు కూడా మరి ఈ రకంగా అదనపు ఆదాయంపై ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? మరి ఎప్పుడు లేని విధంగా ఈ కార్తీక పౌర్ణమికి అయితే మరి గతంలో మనం చూసాం ఎప్పుడు కూడా ప్రత్యేక బస్సులు నడిపినప్పటికీ కూడా అదనపు ఛార్జీలు మాత్రం ఎక్కడ కూడా వసూలు చేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఇటు సంక్రాంతి కానీ దసరా కానీ దివాళి కానీ మరి అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ మరి ప్రయాణికుల జేబుకు మాత్రం ఆర్టీసీ చెల్లిబడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కొంతమంది ప్రయాణికులు కూడా గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ రకంగా తాము ఫెస్టివల్ టైంలో ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా దర్శన నిమిత్తం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ ఈ రకంగా మరి ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేయడం పట్ల కూడా కొంతవరకు పబ్లిక్ మాత్రం ప్రయాణికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై మరి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఏం చెప్తారు చూడాలి. మరి వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, వాళ్ళైతే మరి మాకు సవరించుకునే జీవో ఉందని కూడా చెప్తున్నారు. మరి 2003 జీవో అని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎప్పుడైనా రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అప్పటికప్పుడు ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు ఉందని కూడా వాళ్ళు జీవోలు చూపిస్తారు. కానీ మరి పబ్లిక్ యొక్క ప్రయాణికుల యొక్క డిమాండ్స్ మాత్రం పరిలోకి తీసుకోవట్లేదు. మరి ఈ రకంగా ఆర్టీసీ అదనపు ఆదాయంపై ఫోకస్ చేయడం పట్ల కూడా కొంతమంది ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వాళ్ళు కూడా బిలో పావర్టీ ఎవరే అంటే ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు తర్వాత పేదవాళ్ళు ఎక్కువగా ప్రయాణిస్తారు. కాబట్టి మరి వీళ్ళపై ఈ రకంగా అదనపు ఛార్జీల పేరుతో ఎక్కువ మొత్తం వసూలు చేయడం పట్ల కూడా ఇటు ప్రయాణికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి జనరల్ గా అయితే ఫెస్టివల్ టైంలో రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మరి ఈ రకంగా కార్తీక పౌర్ణమి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపినప్పుడు కూడా మరి అందులో అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై ఇటు పబ్లిక్ కూడా అదేవిధంగా ప్రయాణికులు కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని వరకు స్పెషల్ టూర్స్ ప్యాకేజ్ పేరుతో కూడా అదనపుగా ఆర్టీసీ ఛార్జీలు బాగుతున్న నేపథ్యంలో మరి ఇది మాత్రం కొంతవరకు ప్రయాణికులకు మాత్రం ఇబ్బంది గురి చేస్తుంది. మరి కాబట్టి మరి దీనిపై కూడా ఆర్టీసీ మరోసారి పునరాలోచన చేయాలని కూడా ప్రయాణికులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.